హలో ఎవ్రీవన్, కాంతారా. సో అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత సక్సెస్ అయిందో మనందరం చూసాం. అంతేకాదు, అదే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాప్టర్ 1 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో చాప్టర్ 1 ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మూవీ రివ్యూ చూసేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, ఎలా ఉంది సార్ మూవీ? కాంతారా మూవీ అంటే ఎలా ఉందా అని చెప్తే నా అభిప్రాయం ప్రకారం ప్రేక్షకులందరూ వెళ్ళొద్దు. సినిమా అన్నది అందరూ ఆదరించాలి, థియేటర్లోనే చూడాలి. ఇకపోతే కాంతారా ఏదైతే 1 ముందు రిలీజ్ అయింది, ఇది చాప్టర్ 1 అంటే ప్రీక్వెల్గా వస్తుంది. సో కాంతారా ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్లాక్ బస్టర్ అయిందో, ఇది కాస్త ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. అందుకు దీనికి భారీగా ఖర్చు కూడా పెట్టారు. భయంకరమైన అంటే సేమ్ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళదే ఇది. ఎక్స్పెక్టేషన్స్తో బాగా ఖర్చు పెట్టారు. దాని తగ్గట్టుగా సినిమాను కూడా అంటే ఒక మనం ఎలా చెప్పొచ్చు, ఒక రాజమౌళి, బాహుబలి లాంటి యుద్ధ విన్యాసాలు వాటిని కంపేర్ చేయలేము. కానీ బట్ ఆ పరంగా ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ చేసి తీశారని చెప్పాలి. సినిమా వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, టెక్నికల్ వాల్యూస్ అవి చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. మేబీ ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి ఆ పల్స్ బాగా పట్టుకున్నాడు. ఇప్పుడు కాంతారా 1లో మీరు క్లైమాక్స్లో చూస్తే అందరికీ నచ్చేది ఏంటంటే, ఆయన మరలా ఆ అమ్మవారు, పంజోలి అమ్మవారు అవతారం వేసుకున్న తర్వాత ఒక్కొక్కరు చేతులు తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకుంటాడు ఆయన. ఇట్లా అంటే అందరూ నా వాళ్ళే, అందరూ సమానమే, అందరూ కలిసిమెలిసి బతకాలి అనే ఒక మంచి మెసేజ్ అక్కడ ఇదైంది. అది కాంతారాకి బాగా ప్లస్ అయింది. ఈవెన్ అమ్మవారి పాట ఏదైతే ఉందో అది నిజంగా మహిమో ఏంటో తెలియదు కానీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఆ రింగ్ టోన్, అది చాలామంది రింగ్ టోన్గా పెట్టుకోవడం, సన్నాయితో స్టార్టింగ్ వస్తుంది మ్యూజిక్ అది. సో అట్లాగే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, బర్సూరు ఎవరో ఆయన మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సో అలాగిచ్చి ఆ సందర్భంగా కాంతారా డైరెక్షన్ పరంగా చూస్తే ఎంత గ్యాప్ తీసుకోవడానికి, మధ్య మధ్యలో సెట్ కాలిపోవడము, లేదంటే ఒక 2-3 చనిపోవడం, ఒక ఆయన హార్ట్ అటాక్ చనిపోవడము, ఇవన్నీ బట్టి చూస్తే వాళ్ళు పడ్డ కష్టము మనకు సినిమాలో కనిపిస్తుంది. ఓహో, అందుకు ఇంత డిలే అయిందని. కాకపోతే సినిమా అంటే ఫస్ట్ ఏదైతే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోతామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అవి అనేది చాలా మందికి రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నేషనల్ ఓరియంటెడ్ స్టార్ కాదు కదా. కాంతారాతో మంచి నేమ్ వచ్చినా కూడా మిగతా హీరోల్లాగా అన్ని రకాల ఎలిమెంట్స్ చేసే స్టార్ హీరో అయితే కాదని నా అభిప్రాయం. అందువల్ల ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది చెప్పలేం. మేబీ కన్నడ వాటిలో ఆడితే ఆడొచ్చు, కానీ మనకు అంతగా ఎక్కుతుందా లేదా అనేది తెలియదు. మేబీ ఒక విధంగా అడ్వాంటేజ్ అవడం కోసం యంగ్ టైగర్ని గెస్ట్గా పిలిచారు. కాకపోతే ఇంతకుముందు నేను విన్న అంశం ఏంటంటే, ఆయన కాంతారాకు వచ్చినప్పుడు వచ్చిరాని తెలుగులో మాట్లాడి కష్టపడిన మనిషి ఇప్పుడు కాంతారా చాప్టర్ 1కు వచ్చేసరికి అసలు కంప్లీట్ కన్నడంలో మాట్లాడాడు. అట్లీస్ట్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడలే, కన్నడంలో మాట్లాడాడు. అంటే సేమ్ భాష, లాంగ్వేజ్ అర్థమైపోతుంది అనే విధంగా కూడా. సో ఇంతకుముందు కూడా ఎవరో మిత్రులు చెప్పారు, చాలా వైరల్ అవుతుంది సార్ దాని మీద అన్నట్టుగా. సో సినిమా అయితే ఓవరాల్గా వాళ్ళ కష్టము. ఆవిడెవరు హీరోయిన్ రుక్మిణి, ఆవిడ చాలా ఫేర్గా ఉంటుంది పర్సన్ కూడా, ఆవిడ బాగా చూపించారు రాణిలాగే. సో మిగతా స్టోరీలు కామన్. అంటే ఈ కాంతారా రావడానికి, ఆ రాజుల అవతారం గెటప్ రావడానికి, ఆ రాజు ఎందుకు కాంతారా 1లో మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరిగాడు అనే దాని మీద ఇక్కడ దానికి ముందు ఏం జరిగింది, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ రాజు వంశం ఏం జరిగింది, లేకపోతే అంతకు ముందు జన్మలో వాళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు జన్మలో ఎలా పుట్టారు అనే దాని మీద కొంచెం సింక్ చేయడంలో అంతగా ఇది అనిపించలేదు. బట్ టెక్నికల్ వాల్యూస్, టేకింగ్ అదైతే మాత్రం చాలా బాగా తీసాడు. అయితే ఇది రియల్ స్టోరీగా అన్నట్లు కూడా బయట నడుస్తుంది సార్. ఇందులో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది? రియల్ స్టోరీ అని నేను విన్నాను. అంటే ఇది స్టోరీ అలా రియల్ స్టోరీ అని బయటికి అలా ప్రోపగాండా లాగా అయ్యింది, కానీ రియల్ స్టోరీ కాదు. బట్ ఆ అమ్మవారు ఏదైతే ఉందో, కర్ణాటకలో ఒక ప్రాంతంలో ఉండే ఆ అడవుల పేర్లు ఏదో అంటే కాంతారా అడవులు అనేవి. సో ఆ అడవుల్లో పంజోలి అనే అమ్మవారిది ఉంది. సో ఆ అమ్మవారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఊర్లలో మనకి కాళికా అమ్మవారి వేషాలు అది వేస్తారు, ఉత్తరాంధ్ర వాటి విషయాల్లో ఒక కాళికాదేవి పెట్టుకొని వాళ్ళు కొంచెం ఆ దీంట్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా చేస్తారు. సో అమ్మవారు వచ్చినప్పుడు దారి పొడవునా చీరలు పరిచి వాటి మీద నడిపించడం చేస్తారు. సో అలాగే ఇది కూడా రియల్గా జరిగిందట కదా, ఉందట కదా అని ఒక సబ్జెక్ట్ వచ్చింది. కానీ
బట్ అమ్మవారు రియల్గా ఉంది. బట్ దాన్ని అల్లుకొని ఆ అమ్మవారిని బేస్ చేసుకొని ఈయన రాసుకున్న కథ. ఒక ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు నమ్ముకున్న భూముల్ని ఒక ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకులు ఎవడైతే దారాదత్తం చేశాడో అమ్మ తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నించడం, దాన్ని చిన్నగా దేవుడు సెంటిమెంట్గా పెట్టడం, క్లైమాక్స్లో కూడా ఆయన పంజోలి అమ్మవారు వాడి మీదకి వస్తుంది. వాడు ఎప్పుడు నమ్మడు. వాళ్ళ తమ్ముడు ఇంకా ఆ పంజోలి అమ్మవారిలా గెటప్ వేస్తాడు తప్ప వీడు ఎప్పుడు నమ్మడం. ఎప్పుడైతే తమ్ముడు చనిపోయి దారి పొడుగునా ఆయన కొన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు ఆ అమ్మవారు వరహ రూపంలో కనిపిస్తున్నప్పుడు మెల్లమెల్లగా చేంజ్ అవుతాడు అనమాట. చేంజ్ అయ్యి క్లైమాక్స్ లో ఇది అవుతాడు. అది కాంతార. సో అంతకు ముందు జన్మలో వాళ్ళు ఏంటి, ఎలా జరిగింది అనేది చూపించారు. బట్ భారీగా ఒక బాహుబలి రేంజ్ లో చూపించారు. కానీ దానికి ఈ నెక్స్ట్ జన్మకి కొద్దిగా సింక్ చేయడంలో ఎక్కడో చిన్న ఇది అనిపించింది. మీకు కాస్టింగ్ కూడా మొత్తం వాళ్ళే. మనకి బాగా ఏదో కిషోర్ ఒక ఆయన ఉంటాడు, పోలీస్ ఆఫీసర్గా, ఫారెస్ట్ ఆఫీసర్ చేశాడు కదా. ఆయన మనకి తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ లో బాగా చేస్తాడు కాబట్టి ఆయన ఒకటి తెలుసు. తర్వాత విలన్ అచ్యుత్ కుమార్ అని తర్వాత రీసెంట్ గా తెలుగు సినిమాలు కూడా చేశాడు ఆయన. అదే కాంతారలో అచ్యుత్ కుమారే. సో పాత్రల పరంగా ఇది ఓకే, సినిమా పరంగా ఓకే. వాళ్ళు పడ్డ కష్టం అయితే కనిపిస్తుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ మూవీకి గత కొన్ని రోజుల నుంచి బైకాట్ అనే వాడు ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అక్కడ ఆడించలేదు కాబట్టి, సో దీన్ని కూడా బైకాట్ చేయాలన్నట్లుగా అంటున్నారు. సో కలెక్షన్ల మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారు ఇది ఈ మూవీకా? ఈ మూవీకి అంటే ఒకటండి, యంగ్ టైగర్ గారు ఎన్టీఆర్ గారిని కానీ ఆ ఈవెంట్కి పిలకపోతే సినిమాకి అంత హైప్ వచ్చే సీన్ లేదని నా అభిప్రాయం. బట్ ఆయన కాంతార వన్ హిట్ అయింది కాబట్టి యంగ్ టైగర్ గారిని తీసుకొచ్చినందుకు కూడా ఇక్కడ బాయ్కట్ అనే కాన్సెప్ట్ లేకుండా యంగ్ టైగర్ ద్వారా అయినా సినిమా మూవ్ అవుతుందేమో. ఎందుకంటే యంగ్ టైగర్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళది ఒకే ఊరు, పక్కపక్క ఊర్లో అనంట రిషబ్ శెట్టి గారు వాళ్ళ ఊరు. సో ఆ సెంటిమెంట్తో వర్కౌట్ అయ్యేలాగా చేశారు. మేబీ ఎన్టీఆర్ గారి ఇమేజ్ మీద ఆడొచ్చు. ఒకటి బాయ్కట్ కంట్రోల్ చేయడం ఇవన్నీ కాదండి. సినిమాలో సత్తా ఉంటే ఎవడు బాయ్కట్ చెప్పినా, సినిమా రేట్లు తగ్గించినా అది ఆడుతుంది. అయితే ఇక్కడ కన్నడ వాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూ ఏంటంటే అటు తమిళ్ వాళ్ళతో ఎప్పుడు కన్నడ వాళ్ళకి పడదు. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళతో ఎప్పుడు ఇబ్బంది లేదు. బట్ రీసెంట్గా ఇప్పుడు బాహుబలికి కూడా అలాగే కట్టప్ప క్యారెక్టర్ సత్యరాజు గారు చేశారని, సత్యరాజు గారు కావేరీ జలాల గురించి అప్పట్లేదో మాట్లాడారని బాహుబలి కూడా బాయ్కట్ చేద్దామని పిలుపునిచ్చారు. సో వెంటనే మరలా రాజమౌళి దర్శకుడు, ప్రొడ్యూసర్ వీళ్ళు వెళ్ళి కాంప్రమైజ్ చేసి కన్నడ ఇండస్ట్రీతో మాట్లాడి అంతే చేశారు. తర్వాత మళ్ళీ ఏదో సినిమాకి కూడా ఇది ఇంగ్లీష్లోనే టైటిల్ ఉంది, మా కన్నడంలో మాకు పేరు కావాలని, మన తెలుగు సినిమాకి దేనికో నాకు సరిగ్గా గుర్తులేదు కదా, దానికి కూడా టైటిల్ మీద రెడ్ పెయింట్ వేసేసి నానా హంగామా చేశారు. అంటే కొంతమంది ఒక వర్గమే, అందరూ కాదు. ఎందుకంటే కన్నడలో మీరు నమ్ముతారో లేదో ఒక 2 లోక్సభ నియోజకవర్గాలు, దగ్గర ఒక 10-15 అసెంబ్లీ నియోజకవర్గాలు బార్డర్లో ఉన్న వాళ్ళందరికి కూడా కన్నడంతో తెలుగు కూడా వస్తుంది. తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు కూడా. ఈవెన్ లిపి భాష కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి అంతే ఇబ్బంది ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాదు. ఆ మన సినిమా బాయ్కట్ చేస్తే చేసుకుంటారు బాయ్. ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మాండమైన కలెక్షన్స్ నడుస్తుంది, వాళ్ళకి బాయ్కట్ చేసేంత నష్టమే లేదు. ఇప్పుడు ఈ కాంతార ఆడుతుందో లేదో చూసుకోండి. దాని అంటే ఒకవేళ నిజంగా బాగున్నా వీళ్ళు ఎందుకు అలా బాయ్కట్ అంటారు మాట్లాడితే అని ఫీలింగ్ వస్తుంది కదా. సో అది కరెక్ట్ కాదు. సో సినిమాలో సత్తా ఉంటే ఏ సినిమాని ఆపలేము. ఎవడు పిలుపునిచ్చినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ సినిమా చూడొద్దని చెప్పినా కానీ నిజంగా బాగుంటే అది ఎత్తుకెళ్ళిపోతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.